దేవునికి స్తోత్రం. ఏదైనా కల్వరి సత్య స్వరూపకు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అమూల్యమైన వాగ్దానం. గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడుతారని మీరు ఎరుగుదురు కదా. 1 పేతురు 1:19. ప్రియా కల్వరి విమోచకుడైన దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవాదేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ. సర్వాధికారైన దేవుడు, ప్రియుడు, ప్రాణేశ్వరుడు, సుందరుడు, సర్వశక్తి సంపన్నుడైన దేవదేవుని యొక్క శాశ్వతమైన కృప మీతో, మీ బిడ్డలతో, మీ కుటుంబంతో ఉండాలని, ప్రభు తన సంపూర్ణమైన పరిపూర్ణమైన ప్రతి ఆత్మకార్యం మీ జీవితంలో జరిగించాలని ప్రభు పాదసన్నిధిలో మీ కొరకు ప్రార్థిస్తున్నాను. దేవుని బిడ్డలారా, మన దేవుడు సర్వశక్తి సంపన్నుడు. ఆయన వధించబడిన దేవుని గొర్రెపిల్ల. క్రీస్తు శక్తి గతించిపోవటం లేదు. నీతిశూరుడగు క్రీస్తు యొక్క మంద నానాటికి విస్తరించడం కారణం కలవు. యేసుక్రీస్తు నేడు వధించబడిన దేవుని గొర్రెపిల్లగా నున్నటియే కారణం. ఎడతెక్క ఆయన రక్తం ఊట వలె ఉబుకుచు ఆయన నామమును బట్టి మొరపెట్టి వారందరికీ కడిగి రక్షించుటే కారణం. అవును, లోకులు పాపములు మరియు అతిక్రమల కొరకు ఆయన సదా వధించబడు గొర్రెపిల్లగా ఉన్నాడు. రక్తం చిందించేవాడినై ఉన్నాడు. భారమును మోయువాడినై ఉన్నాడు. జయం దయచేయుచున్నాడు. విడుదలను అనుగ్రహించున్నాడు. వ్యాధులను స్వస్థపరుచున్న సర్వాధికారి, సర్వోన్నతుడైన మహాప్రియ జగత్ రక్షకుడు ఆయనే. ఈ క్షణమెందే మీ విశ్వాస నేత్రముల ద్వారా ప్రవహించు క్రీస్తు రక్తమును చూడండి. అందులో మీ పాప దోషములను కడుక్కొనండి. దేవుని బిడ్డలారా, ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకు, యెరూషలేము నివాసుల కొరకును ఓట ఒకటి తీయబడినని జకర్యా గ్రంథం 13:1 తెలియపరుస్తుంది. అది వధించబడినట్లుగా నుండి గొర్రెపిల్ల రక్తపు ఓట. అది మనకై చీల్చబడిన బండ నుండి బయలుదేరి వచ్చే దాహం తీర్చు జీవజలపు ఓట. మన కొరకు చిందించబడుచున్న కొత్త నిబంధన రక్తపు ఓట. దేవుని బిడ్డలారా, పాప క్షమాపణను దయచేయు కృపా దైశ్వర్యపు ఓట. ప్రతి పాపమును కడిగి పవిత్రపరచు రక్తపు ఓట. దేవునితో ఏకమౌటకు ప్రవహించు సమాధానక రక్తపు ఓట. ప్రభువా, చీల్చబడిన నీ శరీరం నుండి ప్రవహించు రక్తపు ఓటలో ఒక్కసారి నన్ను సంపూర్ణంగా కడగండి. నా హృదయాంతరంలోని తలంపులను, ఆలోచనలను, అంతరంగా జీవితమందల పాపమును సైతము నీ రక్తంతో కడగనిమ్ము. నన్ను పరిశుద్ధపరచము, శుద్ధీకరించమని గోజాన్ని ఎడ్ల తప్పక ప్రభు మన తన రక్తంలో కడిగి మన సంపూర్ణంగా, పరిపూర్ణంగా, పరిశుద్ధులుగా చేయగల గొప్ప దేవుడే. మనకి విజయవంతమైన ప్రతి కార్యం జరిగించగల విజయసారథి ఆయన మాత్రమే. మీ విజయవంతమైన క్రైస్తవ జీవితం ఎల్లప్పుడూ ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండాలంటే యేసు రక్తంలో మీరు తడాలి. యేసు రక్తం చేత మీరు కడగబడిన తర్వాత సంపూర్ణమైన కార్యాభివృద్ధిని మీరు పొందగలరు. దేవుని బిడ్డలారా, అనుదినము మనం క్రీస్తు శ్రమ మరణములను ధ్యానించి వధించినట్లుగా గొర్రెపిల్ల రక్తపు ఓటలో స్నానం చేయటే మన జీవితానికి జయవిజయం కలుగుతుంది. ఆయన చిందించిన రక్తము కలవరి ప్రేమ బయలుపరుచున్నది. ఆ రక్తమే మనను ఆవరించి భద్రపరుచున్నది. క్రీస్తు ప్రేమ మన ఎడల వెల్లడవుట తోడ్పడుచున్నది. రక్తపు ఓటను భయభక్తులు గలవారే ధ్యానించిన కొలది జీవజల ఓట మీలో నుండి బయలుదేరును. మీ పక్షాన గొప్ప కార్యమును, మహోన్నతమైన కార్యమును జరిగించును. జయముగా దేవుని బిడ్డలారా, యేసు రక్తం చేత మనకు జయము కలదు. యేసు రక్తం ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రపరుస్తుంది కనుక ఇప్పుడే కలవరి మోచకుడైన యేసుక్రీస్తు ప్రభువారి రక్తం చేత జయ విజయాలు మీరు పొందండి. ప్రభు యొక్క మహాకృపతో నింపడండి. పరిశుద్ధాత్మ దేవదేవుడు మీకు తోడై నిల్చుండు కాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడును, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారమైన మా ప్రియ కలవరి విమోచకుడైన పరమ తండ్రి, జయస్థిరుడా, విజయస్థిరుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధాత్ముడా, నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో నీ కుమారుడైన యేసు నామములో నీ దాసుని ప్రార్థిస్తున్నాను. మా శ్రోతలందరినీ జ్ఞాపం చేసుకుని దేవా, అందరినీ సురక్షితంగా, సుఖవంతంగా ఉంచండి. అందరి పక్షాన కార్యం జరిగించండి. బిడ్డల్లో కన్నీరు కారుస్తున్న బిడ్డల కన్నీటి బాష్పను తుడిచి వారి కన్నీటిని నాట్యంగా మార్చండి. బిడ్డలకి సమాధానం ఇవ్వండి, నెమ్మది దయచేయండి, ఆదరణ దయచేయండి. పరిశుద్ధాత్మని అధికారంతో బిడ్డలు నింపి మేలైన, ఘనమైన, సుందరమైన ప్రతి కార్యం బిడ్డల పట్ల జరిగించి
దేవదేవుడా మీ గొప్ప ప్రసన్నత మీ బిడ్డలందరికీ దయచేయమని ఆశీర్వాదక బిడ్డలందరూ కంచి వేసి కంచికల తోటలో బలపరిచి ఉత్తమ దాక్షాలు మీతో అంటుకట్టి మీరున్న స్థలంలోంచి గొప్ప దీవులు బిడ్డలందరికీ అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సర్వలోక న్యాయాధిపతి అయిన దేవదేవుడు మిమ్మలను, మీ కుటుంబాన్ని, మీ కుటుంబ సభ్యులను సమస్త విషయంలో ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరిచి వర్ధిల్ల చేయునుగాక.